బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మానవుల హృదయం యొక్క పవిత్రతను మరియు శక్తిని హరించే కలిని దాటడం చాలా కష్టమైన పని కదా. సముద్రాన్ని దాటాలి అనేవారికి పడవ నడిపేవాడు కనిపించినట్లుగా ఈ కలిని దాటాలని కోరిక గల మాకు భగవంతుడు నిన్ను చూపించాడు. యోగీశ్వరుడు, బ్రహ్మవేత్తలలో గొప్పవాడు, ధర్మాన్ని కవచంలాగా రక్షించేవాడు అయిన శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించి తన స్వస్వరూపాన్ని పొందగా ఇప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంది? ఈ విషయాలు అన్నిటినీ మాకు తెలుపగలవు అని శౌనకాది మహర్షులు సూత మహర్షిని ప్రార్థించారు. శౌనకాదుల ప్రశ్నను బట్టి శ్రీకృష్ణుడు అప్పటికే తన అవతారాన్ని చాలించి ఉన్నాడని అర్థమవుతుంది. ఇంతటితో మొదటి స్కంధంలోని మొదటి అధ్యాయం పూర్తి అయ్యింది. ఈ అధ్యాయంలో భగవంతుడి గొప్పతనము, అవతార లక్ష్యము మరియు ఉత్తమ శిష్యుడి లక్షణాలు ప్రశ్నించే విధానము స్పష్టంగా తెలుపబడ్డాయి. ప్రసన్నం చేసుకుంటే వారు రహస్య విషయాలను మనకు తెలుపుతారని కూడా బోధింపబడింది. బాగా బోధించబడింది, బాగా వినటం మనం కూడా శ్రద్ధగా అలవాటు చేసుకుందాం. ఓం నమో నారాయణ. రెండవ అధ్యాయము. ఈ అధ్యాయంలో సూతుడు బదులు చెప్పటము, భగవంతుడి కథలను వినటంతోనూ కీర్తన చేయటంతోనూ కలిగే గొప్ప మేలు, భక్తికి గల మహాత్మ్యము అనేవి తెలుపబడ్డాయి. అలా మహర్షుల ప్రశ్నలను విని రోమహర్షణ పుత్రుడైన సూత మహర్షి చాలా సంతోషించి ఇలా బదులు చెప్పసాగాడు. యం ప్రభ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజువాహ పుత్రేతి తన్మయతయా తరవోవి నేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. సూతుడు ఇలా పలికాడు. జ్ఞాని అవటం చేత అన్ని కర్మబంధాల నుండి విడవబడి ఉన్నటువంటి శుక మహర్షి ఉపనయనం కాకుండానే ఒంటరిగా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా తండ్రి అయిన వ్యాస మహర్షి ఆ పుత్ర వియోగానికి భయపడి ఓ పుత్రా పుత్రా అని పిలవగా శుకుడి స్వరూపాలైనటువంటి వృక్షాలు ప్రతిధ్వనించి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాయి. అట్లా పిలుస్తూ ఉండంగానే అక్కడ ఉండేటువంటి అన్ని చెట్లు కూడా ప్రతిధ్వనాలిచ్చి అవి కూడా పలుకుతున్నట్టుగా అనిపించింది. అట్లా అందరి హృదయాల్లోనూ ఆత్మస్వరూపంగా ప్రకాశించే అటువంటి శుకమహర్షికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. శుకమహాముని అంటూ ఉండగానే ఉండినటువంటి ఏదేది చెట్లు కానీ, అక్కడ ఉండేటువంటి కొండలు కానీ, రాళ్ళు కానీ, ఏదేది ఉన్నాయో పశుపక్షులు అన్నీ కూడా అనివే ఒకే ఆత్మలాగా ఉండిపోతున్నాయి. అన్నీ పురాణాలలో రహస్యమైన భాగవతం అసాధారణమైన శక్తిని కలిగి ఉంది. వేదాలన్నిటి సారమైన ఈ భాగవత మహాపురాణం సంసారమనే చిమ్మ చీకటిని దాటాలని కోరుకునే వారికి ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసే దీపం లాంటిది భాగవతం. ఆత్మదర్శనం కావాలా, నాకు ఆత్మ సాక్షాత్కరించాలా, ఆత్మ ఏమిటని తెలియాలా అనే వాళ్లకు భాగవతం ఒక దీపం అటువంటి జ్ఞానం ఉన్నప్పటికి కూడా ఒక అజ్ఞానం చీకటిలో పడి కష్టపడుతూ ఉంటారు. నాకు ఆత్మజ్ఞానం కాలేదు,
నాకు ఆత్మ దర్శనం కాలేదు, నేను ఇంకా అజ్ఞానంగానే ఉన్నాను, నాకు పరమాత్ముడి యొక్క తత్వం తెలియకపోతున్నది అనే ప్రతి ఒక్క జీవికి కూడా భాగవతం ఒక దీపం వంటిది. కారు చీకటి ఇది. మన సంసారము, ఈ తాపత్రయాలన్నీ కూడా శరీరానికి ఎప్పుడు రోగము, సంసారంలో దుఃఖము, సంతోషం అనేది ఎక్కడా కనపడటం లేదు. భగవద్ దర్శనం అయినప్పుడే, ఆత్మతత్వం తెలిసినప్పుడు మాత్రమే ఆనందం అనేటువంటిది కనపడేది, వెలుతురు కనపడేది. వెలుతురే పరమాత్ముడు. అటువంటి వెలుతురు ఆత్మను అనేటువంటి స్వామి విచారంగా కనపడాలంటే మీరు భాగవతాన్ని వినాలా, పారాయణం చేయాలా, భాగవత మహత్యాన్ని మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలా. ఎంత అద్భుతంగా, ఎంత ఘంటాఘోషంగా చెప్తున్నారు ఇక్కడ. అటువంటి దీపం ఇది, చీకటిలో దీపం అన్నారు. దీన్ని వ్యాసపుత్రుడైన సుఖమహర్షి పరమదయతో బోధించాడు మనకు. సుఖమహర్షి ఏ ఆత్మదర్శనం చేయించాలంటే ఆయనే. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి భాగవతం అటువంటిది, గొప్పతనాన్ని చెప్తూ వస్తుంది. ఆత్మతత్వాన్ని, ఆత్మదర్శనాన్ని చేయించేటువంటి సుఖమహర్షి మనకు పరమ దయతో కరుణించాడు దాన్ని, ఈ భాగవతాన్ని. లేకపోతే మనకు ఈ చీకట్లోనే ఉండాల్సి వస్తుందేమో. అటువంటి పరమ దయా సముద్రుడైనటువంటి ఆ సుఖమహర్షి, గొప్ప మునులకు కూడా గురువైన ఆ సుఖమహర్షిని నేను శరణు పొందుతున్నాను అనేది మనకు అర్థమవుతుంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. మానవులలో సర్వశ్రేష్ఠులైన నారాయణ మహర్షులను, సరస్వతీదేవిని మరియు వ్యాస మహర్షిని నమస్కరించి, ఆపై ఆత్మజయాన్ని కలిగించే శ్రీమద్భాగవతాన్ని పఠించాలి. భాగవతాన్ని కూడా జయమని అంటారు, అంటే భారతాన్ని కూడా అంటారు, భాగవతాన్ని కూడా అంటున్నారు. జయం అనే పదం అనే సంఖ్యకు సంకేతం, 18 అనే సంఖ్యకు సంకేతమే జయం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి కదా, శ్రీమద్భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. అందువల్ల ఈ రెంటిని జయమనే అంటారు. పై విధంగా భాగవత కర్త అయినటువంటి వ్యాస మహర్షిని, సుఖమహర్షిని భాగవత పురాణాన్ని ధ్యానించి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ మహర్షులారా, మీరు లోకాలకు మేలు చేసే శ్రీకృష్ణుడికి సంబంధించిన చక్కని ప్రశ్నను అడిగారు. మీ ప్రశ్నతోనే నాకు మనశ్శాంతి కలిగింది. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రతోక్షజే ఆహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. మనుష్యులకు భగవంతుని యందు భక్తి కలిగించే ధర్మమే అన్నిటికన్నా గొప్పది. ఎందుకంటే అందులో స్వార్థము, విఘ్నాలు, భయము ఉండదు కదా. అటువంటి భక్తితో హృదయం చాలా ప్రసన్నమవుతుంది. జగత్పతి, జగత్పిత అయినటువంటి వాసుదేవుని యందు కలిగిన భక్తి నిష్ట వైరాగ్యాన్ని కలిగిస్తుంది. హేతువులకు అంతు చిక్కని ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. ధర్మాన్ని చక్కగా ఆచరించేటప్పటికీ అది
మనుష్యులకు భగవంతుని కథలయందు ప్రీతిని కలిగించకపోతే వారు చేసిన ఆ ధర్మాచరణ కేవలం వృథా ప్రయాసంగా పరిశ్రమంగా మిగిలిపోతుంది. పరిశ్రమం చాలా శరీర శ్రమం కూడా అంటారు దాన్ని. పరిశ్రమం ఏదో కర్తవ్యం చేస్తున్నాను అనే విధంగా మిగిలిపోతుంది అంటున్నాను. నారాయణ. For more videos like this, subscribe Big TV channel.